ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం నేర్చుకొనబోయే అంశం పేరు సాత్వికమైన మనస్సు నీకుందా. సాత్వికమైన మనస్సు అంటే ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, లేదా మనల్ని కొట్టారనుకోండి, ఎందుకు వాళ్ళు మనల్ని కొడుతున్నారు అని ఆలోచించి వారికి లోబడటమే సాత్వికమైన మనస్సు. స్కూల్లో పిల్లవాడు ఏదైనా తప్పుడు పని చేసినా, చేయరాని పని చేసినా, మాస్టర్ కానీ టీచర్ కానీ ఎందుకు తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తుంది అంటే వాడు బాగుపడాలి అని. ఎందుకంటే వాడు తప్పు చేయరాని పని చేశాడు కనుకనే, తప్పు చేశాడు కనుకనే టీచర్ కొట్టింది. ఊరకనే ఏ మాస్టర్ అయినా ఏ టీచర్ అయినా కొడతారా? కొట్టరు. టీచర్ కొట్టింది అని నువ్వు అదే టీచర్ నన్ను కొట్టింది, టీచర్ ఎందుకు నన్ను కొట్టాలి అని నువ్వు ఆలోచనలో నువ్వు పెట్టుకున్నావు అంటే నీలో సాత్వికమైన మనసు లేనట్టు. టీచర్ నా మంచి కోసమే కొట్టింది కదా, నేను తప్పు చేశాననే కొట్టింది కదా అని నువ్వు ఆలోచిస్తే అది నీలో సాత్వికమైన మనసు ఉన్నట్లు. సాత్వికమైన మనస్సు అంటే ఏంటి? లోబడే మనసు, సరిదిద్దుకునే మనసు, మంచి మనసు. ఆ సాత్వికమైన మనసు నీకుందా, నీలో ఉందా అన్నది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. ఆ సాత్వికమైన మనసు ఎవరిలో ఉంది? ఒకసారి మనం బైబిల్ తెరిచి చూడగలిగితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. చాలు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడని ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను సాత్వికుడను అని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలో న్యాయం ఉంది. ఎందుకంటే పుట్టినప్పటి నుండి ఆయన మరణించి సిలువ ఎక్కి మరణించినంత వరకు కూడా సాత్వికుడిగానే ఉన్నాడు. పుట్టినప్పుడు ఏమైనా పాపం చేసి బ్రతికాడా? పాపంతో బ్రతికాడా? బ్రతకలేదు. పాపమే లేనివాడిగా బ్రతికాడు భూమి మీద. మరణించినంత వరకు ఆయన సాత్వికుడిగానే ఉన్నాడు. అంతమంది అన్ని కొరడాలతో బాధినా, అంత కష్టపెడుతున్నా, అంత శ్రమ పెడుతున్నా, అంత సాత్వికమైన మనసు ఈ భూమి మీద ఎవరికి ఉందండి ప్రియులారా? పాపం లేనివాడిగా బ్రతికి సాత్వికమైన మనస్సు ఎవరికి ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. అందుకనే సాత్వికమైన మనస్సు, అలాంటి మనస్సు మనకుందా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. ఇక్కడ ఏమని దేవుడు చెప్తున్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. దీన మనస్సు యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది కాబట్టే ముళ్ళ కిరీటం పెట్టి కొరడాల దెబ్బలతో కొట్టి సిలువ వేసిన అంతటి శ్రమని ఓర్చుకునే తత్వం ఈనాడు సమాజంలో లేదు ప్రియులారా. ఆ యొక్క శ్రమను తట్టుకున్నాడు కనుకనే, తట్టుకొని కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో? వీళ్ళకేమీ తెలియదు, వీళ్ళు తెలియక చేస్తున్నారు తప్పులు అని అంత సాత్వికమైన హృదయంతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నారంటే అంతటి గొప్ప హృదయం నీకు నాకు ఉండాలి ప్రియులారా. అందుకనే అంతటి సాత్వికమైన మనస్సు మనం పొందాలి అంటే, ఆ మనస్సుని మనం ధరించుకోవాలి అంటే, సంపాదించాలి అంటే ఒకసారి మనం బైబిల్ తెరిచి చూడగలిగితే యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. నువ్వు సాత్వికుడిగా ఈ భూమి మీద ఉండాలి అంటే మంచి మనస్సు, ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా, ఈ భూమి మీద నిన్ను ఎవరు ఎంత శ్రమ పెట్టినా, అపవాది ఎన్ని పరీక్షలతో నిన్ను దేవుని నుండి దూరం చేద్దామనుకున్నా, నీకు మంచి మనస్సు రావాలి అంటే ఏం చేయాలి? యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును ఎందుకు చదువుకోవాలి? ఈ లోకంలో, ఈ భూమి మీద ఎన్నో వేల పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మనిషి ఏ పుస్తకం చూసినా, ఏ పుస్తకం తిరగేసి చదివినా అది లోక జ్ఞానమే. ఎందుకంటే ఈ భూమి మీద ఏ పుస్తకం మనిషి తీసినా లోక విషయాలే ఉంటాయి. కానీ మనిషి ఎక్కడ బైబిలు ఏ పేజీ తీసినా దేవుని గురించే రాయబడి ఉంటుంది. ఎందుకు అంటే ఇది యెహోవా గ్రంథం.
దేవుని గ్రంథం, దేవుని ఆలోచన, దేవుని మనస్సు. ఈ దేవుని మనస్సు దేవుడు 66 పుస్తకాల్లో దేవుడు భద్రపరిచాడు. నీకు నాకు ఇచ్చాడు, చదువుకోమని, పరిశీలించి ధ్యానించమని. దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేన్ని? యెహోవా గ్రంథాన్ని నువ్వు ధ్యానిస్తే నువ్వు ధన్యుడు. ఎందుకో తెలుసా? మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూడగలిగితే, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా కాడి ఎత్తుకోవటం అంటే ఏంటి? తండ్రి పని చేయటం. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు తన పని చేసి తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. మరి ఈ భూమి మీద నువ్వు పుట్టావు, కారణం లేకుండా నువ్వు పుట్టావా? నీ కాడి ఎత్తుకొని నువ్వు తండ్రి యొక్క పని సంపూర్ణంగా ఈ భూమి మీద నువ్వు చేసి తండ్రి చెంతకు చేరాలన్నదే తండ్రి ఆలోచన. ఆ ఆలోచన నెరవేర్చిన వారు ఎవరైనా ఉన్నారా పిల్లరా? లేరు. అందుకనే తండ్రి ఆశ ఉమ్ముకారిపోతుంది. మరి నువ్వు దాన్ని ఫలవంతం చేయాలి అంటే, తండ్రి ఆశను నువ్వు నెరవేర్చాలి అంటే నువ్వు కష్టపడాలి. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడు? నా యొద్ద నేర్చుకునడి, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి. ఏం నేర్చుకోవాలి? దేవుని వాక్యం నేర్చుకోవాలి. సమయం ఉందా? సమయాన్ని వృధా చేయకుండా దేవుని వాక్యాన్ని నేర్చుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దినము నువ్వు అభివృద్ధి పొందితేనే తండ్రి యొక్క ఆలోచనలో నువ్వు నడవగలవు. గనుక ప్రియులారా, సాత్వికమైన మనస్సు ఎవరికి ఉండాలి? ఎవరైతే తండ్రి యొక్క ఆలోచనలు నెరవేరుస్తారో, ఎవరైతే తండ్రి యొక్క కాడి వాళ్ళ మీద మోపుకొని వాళ్ళు ఎత్తుకొని నడుస్తారో తండ్రి యొక్క బాటలో, వాళ్ళకే సాత్వికమైన మనస్సు. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. పరలోకమందున మా తండ్రి, సాత్వికమైన మనస్సు మీకుంది గనక మీ నుండి వచ్చిన మేము ఆ సాత్వికమైన మనస్సు ధరించుకొని ఈ భూమి మీద ఎవరు ఎన్ని తిట్టినా, ఎంత చేదరించినా మా యొక్క ఆలోచనలో మేము నడుస్తూ మీ వాక్యానుసారంగా మేము అనుసరిస్తూ భూమి మీద బ్రతుకులాగా సహాయం చేయమని కోరుకుంటూ ఈనా చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.